నిన్ను చూసిన కాంచెల్లి నా మనసు మీ మీదే కొట్టుకుంటాను. ప్లీజ్ కాదనకు, నా కోరిక తీర్చు. ఇంతగానం గడ్డి మొలిచే ఎప్పటి నుంచో రా రా అని అంటాను. ఒక్కసారి నచ్చినావా? నువ్వు టైంకి పిలిస్తే ఎట్లా వస్తారే? 2 రోజుల ముందు పిలిచిన వాళ్ళకి పోతాం కానీ నీకు వస్తామా చెప్పు? అని నువ్వేం చేసినావు ఇంటికాడ? రోజు వస్తాను అక్క, నాకు ఒక్కదానితో ఏమైతుంది అంత. అగో కవిత, కైకిల్లి ఒక్కదాన్ని పిలిచావానే? ఇంకేమన్నా వెళ్తే అయిపోతుండే. ఇక రేపాల వాడ సీతక్కని పిలిచిన అత్తానన్నది ఇంకా రాలే, ఆమె కోసమే చూస్తాన్నా. ఏమండి? అవు సీతక్క అత్తంది. ఏంది అక్క గింత లేట్ అయింది? ఏదైనా కైకిలు ఉంటే చెప్పు అని అన్నావు, గింత లేట్ గా ఎట్లా? అది ఇవాళ సోమవారం కదా చెల్లి, ఇంట్లో మస్తు పనుండే, పని తీరలే. నీకు మొదటిసారి ఆలస్యంగా వచ్చినా ఏమనుకోక చెల్లి. సరే అక్క, అంగేసుకొని రా, గడ్డి బాగున్నది, తొందరగా వెళ్తాం. సరే చెల్లి, ఇక ఇప్పుడే వస్తున్నా. అక్క ఇటు కలుసుడు అయింది, అటు పోయగలవు. సరే చెల్లి. ఓ వదినా. ఏంది తిరుపతి? అన్న మంచంలోకి వెళ్ళి కింద పడ్డాడట. ఇంటి పక్క వాళ్ళందరూ నేను రమ్మంటారు, ఏదో చెప్పు అంటే చెప్ప నీకు వచ్చినా అంతే. తొందర ఓ మరి ఇంటికి, ముస బాగా ఇస్తాడు. పంపిర్రి. సరే అక్క పో. చెల్లె మా ఆయనకి ఎట్లున్నదో ఏమో, నేను పోయొత్తా. సరే అక్క, దానిదేముంది పో. కైకిలు ఇయ్యాలి కాకపోతే రేపైనా వస్తావు. ముందుగా బావ ఎట్లున్నాడో చూడిపోతుందరా. రాక రాక కైకిలికి వచ్చిన, మొదటిసారి ఇట్లా వచ్చినా ఇట్లా అయింది, ఏమనుకోక చెల్లె. ఏం కాదక్క, అన్ని మనం అనుకున్నట్టే జరుగుతాయా? పోతుందరా, ఓ బావ ఎట్లున్నాడు చూడిపో. అయ్యో చెల్లె, ఇంకా తిరుపతి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఎట్లా పోవాలి నేను గంత దూరం? మీ ఆయన్ని కొంచెం దింపమని చెప్పవా? సరే అక్క. ఏమండి ఏదా ఏందే? అక్కలు ఆయనకు మంచి లేదట, నువ్వు ఇంటికాడ దించిరా పో. సరేనే, పదండి. మీ ఆయన పేరు ఏం పేరు? పవన్. అవునా, సరే కూర్చోండి. రండి. సరే.
ఏందయ్యా మంచంకెళ్ళి కింద పడ్డావట? అవతల పోదాన్ని లేచింది, కళ్ళు తిరిగి కింద పడ్డా. అయ్యో గిట్లయితే ఎట్లా చెప్పు? నేను నిన్ను చూసుకుంటే ఇంట్లో ఉంటే మనం బతుకులు ఎట్లా గడవాలి? మనకు పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? సీత ఇక నేను బతకలే, తొందరగా చచ్చిపోతా. ఇక దేవుని దయ నేనే. ఏందయ్యా గట్లా మాట్లాడుతావు? నీకేం కాదు, నేను ఉండగా నీకేం కాదు. ఇన్ని రోజులు నీ దగ్గర ఉన్నా లేకున్నా నన్ను మంచిగా చూసుకున్నావే, ఇంకా నేను కోసం పెట్టుంటుగా. అట్లా అనకయ్యా, నేను ఉన్నదే నీకోసం. గట్లా మాట్లాడతావేంది? ఇక మరి ఏం చేయాలి? ఈ రోజు నన్ను తీసుకుపోయేటట్టు. అయ్యో అట్లా మాట్లాడకయ్యా. మరి హాస్పిటల్ తీసుకుపోవచ్చు కదా. తీసుకుపోయినావండి, ఆయనకి టీబీ దవాఖానకి తీసుకుపోయినా మస్తు పైసలు అయినాయి. ఇన్ని రోజులు నేను కష్టపడ్డ పైసలన్నీ ఆయన రోగానికే పెట్టినా, ఆయన నయం అయితలేదు. ఇంకెంత కష్టపడాలి నేను? ఏం చేయాలో ఏం అర్థమైతలేదు నాకు. సీత ఓకే, నా రాత గిట్టు నువ్వేం చెప్తావు? ఏం కాదు, నేనున్నా కదా. ఎక్కడైనా పైసలు తీసుకొచ్చి నిన్ను మంచి దవాఖానలో చూపిస్తా. సరే నువ్వే చేయవద్దు. కైగిళ్ళల్లో ఇంటికి వచ్చే టైమే ఇది, ఇంకా సీన్లు ఏం చెప్తాంది? ఏంది ఏదో పరాయాడదాన్ని చూసినట్టు నన్ను కొత్తగా చూస్తాను? నీకు తెలుసుగానే నేను విడిచిపెట్టి నేను ఉన్నాను. నాకు మా తెలుసు గాని దొరగారికి ఏం కావాలట ఇప్పుడు? వీలైతే ముద్దు, కుదిరితే ఇంకేమైనా. అయ్యో దేవుడా, ఎప్పుడు ముద్దు ముచ్చటేనా? ఇప్పుడే కదా పనికా నుంచి వచ్చిన, ఒళ్ళంతా చెమట చెమట ఉంది, పోయి స్నానం చేసి వస్తా. జరుగు. ఆగే పోయేవి గాని, ఇగో నువ్వు కైకిలు పోయి బాగా కష్టపడ్డావు కానీ అందుకే వెళ్ళొస్తున్నా. చెయ్యొద్దు, ఎవరని చూస్తే ఇజ్జత్ పోతుంది. ఏం కాదే, బాగా కష్టపడ్డావు కదా. కాళ్ళు వస్తున్నాయా? కాళ్ళు వస్తానా? చెప్పు, నేను స్నానం చేసి రాని. ఏ తర్వాత చెయ్యొచ్చు. వెళ్ళొస్తానే. అయ్యో అయ్యో రాయే. అరే వదులు, కొంచెం కూడా సిగ్గులేదు నీకు. ఇంకా కొంచెం అయితే బాత్రూమ్ లోకి ఎత్తట్టున్నావు కదా డైరెక్ట్. అబ్బా జల్దీ రాయే. స్నానం సబ్బన పెట్టుకోవాలా? ఏం కాదు, ఈ ఒక్కసారి పెట్టకుండా ఏం కాదు. తొందర రా మరి. ఏడ దొరికినవు రా మూగడ నాకు. నువ్వు పోయి నుంచి. సరేనే, జల్దీ రా ప్లీజ్. నేను స్నానమే చెప్పు. ఒక్కసారి వేసి తొందర రా, జల్దీ రాయే. వేడి చేస్తానా నీకోసం. తొందర ఆకలి బాగా ఎత్తాను కదా. సరే కూర నవ్వుతాను. ఏంది మంచి అందలేదండి కూర? మంచిగా తిని చెప్పు. కారం తక్కువ చేసినావు. రోజు కారం ఎక్కువ ఉందని అంటాను కదా, అందుకే తక్కువ చేసిన. అదే మరి తినవు, నవ్వుడు కాదు, తిను జల్దీ. నేను సేన్ కాడికి పోయేస్తా, నువ్వు కూడా వస్తారా మరి? సరే గాని ఇలా ఎవరు పిలిచినవే?
ఇంకా మీద అడకట్టోళ్ళను ముగ్గురు పిలిచిన వాళ్ళు అత్తనన్నారు, వాళ్ళని తీసుకొని పోతా. సరే మరి. ఇవన్నీ తాళం వేసుకొని రా మరి. సరే సరే పో. హలో వెన్నెల, ఇగో నా పిల్లం ఇప్పుడే సీన్ కాడికి ఏంది, నువ్వు తొందరరా. ఏయ్ లీడ్ చేయకు. దా. ఏంది రాజు, కవిత చేను కాడికోడు, నువ్వు నాకు ఫోన్ చేసుడు, ఇట్లా ఎన్ని రోజులు ఏం చేస్తావు? ఏం కాదే, ఏం కాదు. బయట తెలిస్తే ఏమనుకుంటారు చెప్పు అందరు మన గురించి? ఎవ్వరు తెలియదు. తెలిసిన ఏం కాదు, తెలిసిన వరకు చూద్దాం. ఏమో నీకే తెలియాలి రాజు. అయ్యో మంచి ముళ్ళకురా. అక్క, సీతక్క ఉన్నావా? వచ్చినావా వెన్నెల? పోదామా పనికి? పాక్క టైం అవుతుంది ఇప్పటికే. సరే ఇప్పుడు వస్తావు. సరేదా. బావా ఇప్పుడు పానం ఎట్లుంది నీకు? అట్లనే ఉన్నది. సరే నేను పని పోయొత్తా. పైలం దాకా నేను టవలే మర్చిపోయినక్క ఇంటి దగ్గర. ఆగమాగం. అయ్యో, ఈ ఎండ కొడుతున్నప్పుడు ఈ మాత్రం పెట్టుకోకపోతే కష్టమే. ఓ గ్రంథుడు చూడ ఎట్లుందో గడ్డి. వెన్నెల అక్క, గీ కవితోళ్ళింటికి పోయి కైకిలి పైసలు అడుక్కుంటా. అయ్యో ఇంకా అడుక్కోలేదా నువ్వు? ఆహా తెచ్చుకోలేదే. సరే అక్క పో, నేను ఎప్పుడో అడుక్కున్నా. అడుక్కుపో. సరే సరే తెచ్చుకుంటా. కవిత, కవిత, ఓ మీరా? ఏంటో ఎప్పుడు కైకిలి పైసలు ఇయ్యాలి అడుగుదామని వచ్చిన. కవిత లేదా? ఉంది, కాకపోతే జ్వరం వచ్చింది, పిలుస్తా. కవిత, ఓ కవిత, కవిత లేవే, సీత వచ్చింది కైకి డబ్బుల కోసం. లేలే. సరే తీసుక తినే ఉండు. సరే తీసుకొస్తాను. తీసుకురా జల్ది. పానం మంచిగా లేదా చెల్లి? జ్వరం వస్తుంది అక్క. పొద్దున్న ఇచ్చిరమ్మని చెప్పినా గానీ ఆయనకి ఏదో పని ఉన్నదని మర్చిపోయాడు. అయితే మైతి అక్క, రేపు కూడా మాకేరా. ఆ వెన్నెలకు కూడా చెప్పుతా, ఆయనతో చేను కలిసేరు. అయ్యో చెల్లి, నీకు జ్వరం వచ్చి నువ్వు ఇంట్లోనే ఉంటే చేను కాడికి పోయి మేమెట్లా కలుస్తాం? అక్క నేను రాకపోతే ఏంది, మా ఆయన వచ్చి చూసుకుంటాడు. అవునండి, నేనే చూసుకుంటా. సరే చెల్లి, రేపు మీకే అత్తది. ఇప్పుడైతే పోయేద్దా. సరే అక్క. పాపం కవితకి జ్వరం వచ్చింది కాదే. అవునా? నిన్న పోయినా కదా కైకిలి పైసలు అడుక్కోడానికి. ఇచ్చిందా? ఇచ్చింది. జ్వరం ఉందక్క నేను రాలేను, కొద్దిగా ఇంత పని చేసి పెట్టుర్రి అంది. వస్తే తొందరగా అయిపోగదు, అది కూడా వస్తే. పాపం పానం మంచిగా లేనప్పుడు అది మాత్రం ఏం చేస్తుంది. అక్క
నాకు ఇంటి దగ్గర కొంచెం పని ఉంది, కొంచెం ముందే పోతా నేను. ఏమనుకోకుండా మన ఇద్దరిది నువ్వు కలవక్క. అయ్యో గింతంతే ఉందిగా, నేను కలుగుతుంది. సరే అక్క. ఏంటండి? మీ ఆయన ఆరోగ్యం మంచి అయిందా? కాలేదండి. మా ఆయనని పట్నంలో దవాఖానలో చూపిద్దాం అనుకుంటున్నా, కానీ పైసలు మస్తుగా అయితాయట. కన్ని పైసలు నా కాడ లేవు. ఏం చేయాలనా అని ఆలోచిస్తున్నా. అవునా? అందాదా ఎంత ఖర్చు అవుతుంది? ఒక 2 లక్షల దాకా అయితాయట. 2 లక్షలా? సరే 2 లక్షలు నేను ఇస్తా గానీ నాదొక కోరిక. నిజంగా ఇస్తారా? ఏంటా కోరిక? నువ్వు నా కోరిక తీర్చాలి. నీకు 2 లక్షలే కాదు, ఎన్ని లక్షలు అంటే అన్ని లక్షలు ఇస్తా. ఏంటండి మీరు మాట్లాడేది? నేను అసలు దాన్ని కాదు. చూడు, నిన్ను చూసిన కాంచెల్ని నా మనసు అంతా మీ మీదనే ఉంది. నా కోరిక తీర్చరా ప్లీజ్. ఏంటండి మీరు మాట్లాడేది? మీరు నా మీద మనసు మారేసుకోవడం ఏంది? నేను అసలు దాన్ని కాదు. నేను మీ కోరిక తీర్చలేను. అయినా మీరు ఏమేమో మాట్లాడుతున్నారు. నువ్వు నాతోడు గడిపినావు అనుకో, ఆ 2 లక్షలు నేను ఇస్తా. నీ భర్త ఆరోగ్యం మెరుగుపడుతుంది, నీ మాంగళ్యం నీకు దక్కుతుంది, నీ నుదుటిన బొట్టు చెదిరిపోదు. ఒక్కసారి ఆలోచించు కదా. ఏంటండి ఏమో ఆలోచిస్తున్నారు? ఏం లేదు సీత, నన్ను పెద్ద దవాఖానలో చూపించినావు కదా, నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు బతకాలని ఆశ పెరుగుతాను, కానీ ఒక భర్తగా నేను ఎప్పుడు సంతోష పెట్టలేదు నేను. అదేంటండి అట్లా మాట్లాడతారు? నా పసుపు కుంకుమలు చల్లగా ఉండడానికి నేను ఏమైనా చేస్తా, ఎంత కష్టమైన పడతా, ఎన్ని పైసలైనా ఖర్చు పెడతా. అట్లా మాట్లాడకండి. ఏమండి కైకిలు వస్తా అన్నారటగా, మావిడ తీసుకొని రమ్మంటాను. వస్తానండి, రండి కూర్చోండి. నాకు ఇప్పుడే పందిరింది, సర్ది తీసుకుని వస్తా. కూర్చోండి. సరే. ఇప్పుడు పానం ఎట్లుంది? ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది. అవునా? వెళ్దామండి. ఓకే పా. ఏమండి పోయిస్తా, టైం కన్నా తిని మందులు వేసుకో. సరే వెళ్ళవరి.
వచ్చినావా ధైర్యంత కలు అవును చెల్లె, వెన్నెల రాలేదు? వెన్నెలకు జ్వరం వచ్చిందట అక్క, తగ్గిన తర్వాత అత్తనన్నది. అవునా, సరే తీ. ఈ ఒక్కదాని ఉండి ఏం చేయాలని ఇట్లా కలుద్దామని వచ్చిన, ఎంతో కొంత అవుతుంది కదా. అవునా అక్క, బాగా ఎట్లున్నది ఇప్పుడు? మంచిగా ఉన్నదా? దేవుని దయ వల్ల ఇప్పుడు మంచిగానే ఉన్న చెల్లె. పెద్ద దవాఖాన తీసుకుపోయి చూపించినాక అక్కడ మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మంచిగా ఉన్నాడు. నా పసుపు కుంకాలనైతే కాపాడుకోగలిగిన. ఏంగా తీ అక్క, నువ్వు బావ కోసం ఎంత కష్టపడతానవో ఆ దేవునికి కూడా తెలుసు. అందుకే ఆ దేవుడు నీ అందరూ ఉన్నాడు కాబట్టి ఏం కాలేదు. ఏదో ఒక పని చేసుకొని మెల్లగా చూసుకో. సరే చెల్లి, నువ్వు అన్నట్టు ఆయన కోసం ఎంత కష్టపడ్డానికైనా నేను సిద్ధం. ఇగో చెల్లి, రోజు నన్నైతే కైకిలికి పిలువు. నా ఇంటి పరిస్థితి నీకు తెలుసు కదా, నేను కష్టపడితే గాని ఇల్లు గడవది. ఈ చేను అయిపోయేదాకా నేనే పనికత్తా. అయ్యో అక్క, దాందేముంది, ఈ సేన్ అయిపోయేదాకా రా. నీ ఇంట్లో పరిస్థితి నాకు తెలియదు అక్క. సరే చెల్లి. చెప్పురా బామర్ది. మంచిగా ఉన్నారా? నువ్వు మంచిగా ఉన్నావారా? మీ చెల్లితో మాట్లాడతావారా? సరే ఇస్తాను. ఏమే ఇగో మీ అన్న ఫోన్ చేసి మాట్లాడతాడు. మా అన్న ఫోన్ చేసిండా? హలో అన్న, ఇంటికాడ ఉన్నావా? సరే అత్తన్నా. ఏమండి, మా అన్న వచ్చిండట, నన్ను ఇంటికాడ పడగొట్టేదా? అవునా, మరి అక్క నువ్వు ఇంత కలిసి ఇంటికో, మా అన్న వచ్చిండట, నేను ఇంటికి పోతానా, సరేనా? ఏమనుకోకక్క. బంగారం అన్న వచ్చిందంటే మరి కాదా, మా అన్న వచ్చిండు రాక రాక. అయ్యో ఏమైతుంది? మోగోని నేనే. అయితే బండి తాకిస్తావా? బండి తాకిందా? నా కాళ్ళు తాకింది అనుకో. నేను మా అన్న వచ్చింది, చెప్తాను ఈ సంగతి. అగో అన్న, చెప్పకుండా వచ్చినాయిందే, ముందే నాకు చెప్తే నేను ఇంటికన్నా ఉందును కదా. లేచలే, రేపు దేవుళ్ళకి చేసుకుంటాను. అమ్మ నేను తీసుకున్నామ్మా. అవునా అన్న, సరే పోదా. బావా నువ్వు కూడా రా. అబ్బో నాకేడే వీలైతే, నాకు చేనులో బొచ్చడి పనులు ఉన్నాయి. ఇగో మీ చెల్లని తీసుకొని పో. అయ్యో, ఒక్కరోజు రావడానికి ఏమైతుంది? షేన్ రేపు మళ్ళీ పొద్దున వచ్చి కలుసుకోమా? అన్న అంతగానని చెప్తాండు. ఏహే నువ్వు చూస్తేగా నా పనికి అంత ఉంది. నేను పనికోతా కానీ ఇగో మీ చెల్లని తీసుకొని పో. ఇగో పాప ఒక్కదే చేస్తాను, నేను పోతా మరి. సరే రేపు మరి అన్న పాయ లోపలికి. ఏమైంది? వెళ్ళిపోయిందా వాళ్ళ అన్న? రేపు మా మావోళ్ళు దేవునికి వేసుకుంటారట, వాళ్ళన్న ఎక్కించుకొని పోయింది వాళ్ళ ఇంటికి. ఓ అవునా? ఎవరు లేరు, ఏం కాదు.
ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అక్కడైతే ఇబ్బంది లేదు, పైగా మావిడ కూడా లేదు, ఎవ్వరు రారు ఇక్కడికి. సీత, ఏంటిది? ఊళ్ళో ఆడవాళ్ళు అందరు చేనులల్లా నీ గురించి తప్పు అనుకుంటారు. చెప్పు, నిజమేనా? హానికి నీకు సంబంధం ఉండాలి కదా? చెప్పు సీత, చెప్పు. అవును, నిజమే. ఏంటి సీత నువ్వు చెప్పేది? ఏంటి నువ్వు చెప్పేది? పైసల కోసమే కదా, పైసల కోసమే నువ్వు అంత తప్పు చేసింది. ఆ పైసలు లేకుంటే ఇవ్వకపోతే రేపు చచ్చిపోవు కదా. నువ్వు ఇట్లా ఎందుకు చేసినావు? చెప్పు సీత, చెప్పు. ఏమండి, మిమ్మల్ని బతికించుకోవడానికి నాకు వేరే దారి కనిపించలేదు. అందుకే అందుకే ఈ తప్పు చేసిన. సరే సీత, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకు. పో, పని చేసుకో. ఓ సీత, పో. సీత, రేపు పొద్దుగల వరకు నీ మేళ తాలిబొట్టు ఖచ్చితంగా తెగుతుంది సీత, తెగుతుంది.